ఏదో ఒక వ్యక్తి ఒక ప్రియురాలు కోసం తాజ్మహల్ కడితే ఆయన గొప్పవాడు అంటున్నారు కదా, ఆ తాజ్మహల్ కూడా ఇదే భూమి పైన ఉంది. ఈ భూమిని నేను మీకోసం చేశాను, మీ జ్ఞాపకాలను నేను ఉండడానికి ఈ భూమిని చేశాను, మీ జ్ఞాపకాలు నేను ఉండడానికి విశ్వాన్ని చేశాను, మీ జ్ఞాపకాలు నేను ఉండడానికి చల్లని గాలిని ఇచ్చాను, ఎండనిచ్చాను, వృక్షాలను ఇచ్చాను, పంట పొలాలను ఇచ్చాను, మీకు పిల్లల్ని ఇస్తున్నాను, మీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను, ప్రతిదీ నేను మీకు ఇస్తున్నాను. దేనికోసం ఇస్తున్నావు అయ్యా అని దేవుని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, మీ జ్ఞాపకాలలో నేను ఉండడానికి ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు మన కోసం ఇంత చేసి మన జ్ఞాపకాలలో దేవుడు ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. దేవుని మర్చిపోయాం మనమంతా. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? చిన్న సహాయం చేస్తే వారిని గుర్తుపెట్టుకుంటాం. చిన్న సహాయం చేసిన సాటి మనిషిని గుర్తుపెట్టుకుంటున్నామే మనమంతా కూడా. ఈ విశాలమైన సృష్టిని కలగజేసిన దేవుని మనం గుర్తుపెట్టుకుంటున్నామా? దేవుని జ్ఞాపకాలలో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు అన్నట్టుగా కనిపిస్తుంది మన జీవితంలో. దేవుని పని కోసం మనం వస్తున్నామా? దేవుని కోసం మనం ఏమిస్తున్నాము అంటే, నాటి భక్తులు ప్రాణాలే అర్పించారంట, నాటి భక్తులు ఆస్తిని ఇచ్చారంట, నాటి భక్తులకు బెదురు పెట్టినా ఈ నామం గురించి ప్రకటించకూడదని భయపెట్టినప్పటికీ కూడా మేము ప్రకటిస్తాం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చారంట పేతురు గారు, యోహాను గారు. ఎందుకోసమయ్యా మీరు ఇదంతా చేశారంటే కేవలం ఒకటి, మేము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుడు మమ్మల్ని ప్రేమించి విశాలమైన సృష్టిని చేసినప్పుడు దేవుణ్ణి మేము ప్రేమించాము.